నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి, మొన్న జరిగిన నీటి సంఘాల్లో కానివ్వండి, రాబోయే రోజుల్లో సొసైటీ ఎన్నికల్లో కానివ్వండి, మరింత నామినేటెడ్ పోస్టుల విషయంలో కానివ్వండి, ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు న్యాయం జరుగుతున్న నమ్మకం మీలో ఉండాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిలబడేది మీలాంటి కార్యకర్తల కోసమే, మీలాంటి నాయకత్వం కోసమే. ఏ కార్యక్రమం చేసినా కూడా ఎప్పుడు కూడా నేను ఇదే చెప్తున్నా మీకు, ఎప్పుడైనా సరే ఏ కార్యక్రమం చేసినా కూడా వేదిక పైన ఎంతమంది కూర్చున్నాను ముఖ్యమని కాదు, మీరు ముఖ్యం. జన సైనికులుగా, వీర మహిళలుగా మీరు చేసిన కార్యక్రమం ముఖ్యం. మీరు ఒక అంకిత భావంతో పనిచేస్తారు, స్వార్థం లేకుండా పనిచేస్తారు. పార్టీ కార్యక్రమం ఎక్కడున్నా కూడా మీరు తరలి వస్తారు. అదే మన పార్టీని ముందు తీసుకొచ్చింది. అది ఎప్పుడు కూడా మర్చిపోం. జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా, ఒక్కొక్క సందర్భంలో కులాల వారీగా కూడా మనం సామాజిక కోణం నుంచి చూసి అడ్జస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒకేసారి అందరినీ అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నాం. నిదానంగా, విడతల వారీగా అందరికీ అవకాశం ఇచ్చేటట్టు మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కార్యక్రమం చేస్తారు. ఈ రోజున ఆయన ఎంత ఆదర్శవంతంగా ఉన్నారో మీరు చూడండి. గతంలో గ్రామ సభలు ఎప్పుడైనా నిర్వహించారా? పంచాయతీ నిధులు ఎప్పుడైనా ప్రభుత్వం నిజాయితీగా వాళ్ళ గ్రామ అభివృద్ధి కోసమే వాడిందా చెప్పండి? 5 సంవత్సరాలు దారి మళ్ళించారు, నిధులు క్షేత్రస్థాయిలో కేటాయించలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం తప్పు చేయలేదు. జెండా పండుగ వచ్చినప్పుడు మొట్టమొదటిసారి గతంలో ఇచ్చిన 1500 రూపాయలని 10,000, 15,000 రూపాయలు పెంచి ప్రతి పంచాయతీలో కూడా అద్భుతంగా కార్యక్రమాలు చేసుకోమని పార్టీలు ఖచ్చితంగా చేశారు. ఇందాక మన మిత్రులు చెప్పినట్టు ఈ రోజున 3,750 కిలోమీటర్లు సీసీ రోడ్లు రాష్ట్ర వ్యాప్తంగా మనం అద్భుతంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఏలూరు జిల్లాలో ఇందాక నేను సమీక్షించినప్పుడు డిఆర్సీలో 80% పూర్తి అయిపోయినాయి. మిగిలిన 20% ఈ నెలాఖరుకల్లా పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఆ విధంగా మనం ముందుకెళ్తున్నాం. పార్టీలకు అతీతంగా మనం అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం. సంక్షేమం విషయంలో ఎప్పుడైనా ఊహించారా? ప్రభుత్వం 3,000 రూపాయల పెన్షన్ని 4,000 పెంచింది. 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, చివరికి 15,000 రూపాయల పెన్షన్ కూడా ఇచ్చే ఏ రాష్ట్రం కూడా లేదు భారతదేశంలో. ఈ రోజున మన కూటమి ప్రభుత్వం అద్భుతంగా ఇస్తోంది. 1వ తారీఖున ఇస్తాం అన్నాం, కాదు 30 తారీఖున ఇస్తున్నాం, 31వ తారీఖున ఇస్తున్నాం. అంతేగాని గతంలో వాళ్ళు చేసిన దొంగ పనులాగా 5వ తారీఖో 15వ తారీఖో జీతాలు ఎప్పుడు ఇస్తున్నారో తెలియక ఎంతోమంది ఇబ్బంది పడే రోజులు మీరు మర్చిపోబాకండి. ఇన్ని ఆర్థిక కష్టాల్లో కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడే మన గోవింద్ గారు గుర్తు చేసినట్టు రైతులకి బకాయిలు పెట్టి ఎగ్గొట్టిపోయిన ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మర్చిపోబాకండి, వాస్తవాలు తెలుసుకోండి. మీరు 1,674 కోట్ల రూపాయలు బాకీలు పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఎట్టి పరిస్థితుల్లో ముందు ఇది ప్రయారిటీగా తీసుకుందాం, నెల రోజుల్లోనే ఈ డబ్బు మనం తీర్చుదాం అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చినప్పుడు కష్టపడి రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజున ప్రధానంగా మన ఉభయ గోదావరి జిల్లాలో 1,674 కోట్ల రూపాయలు రైతులు బకాయిలు మన ప్రభుత్వం చెల్లించింది. ఎంతో గర్వంగా మనం చెప్పుకోవాల్సిన అంశం ఇది. అదేవిధంగా సూపర్ 6 అనే ఎలక్షన్ వాగ్దానాలు మనం ఏదో చేసాము మేనిఫెస్టోలో. అందులో అన్నిటికన్నా ప్రధానమైంది ఫస్ట్ కార్యక్రమం మనం తీసుకుంది దీపం 2 పథకం. రాష్ట్ర వ్యాప్తంగా 1,55,00,000 గ్యాస్ కనెక్షన్లకి మనం 3 సిలిండర్లు చొప్పున ఇస్తామని చెప్పి మనం ఆ రోజు హామీ ఇచ్చాం. దాన్ని నిలబెట్టుకోవడానికి ఈ రోజున 489 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా ఈ ఆయిల్ కంపెనీలకు ఇచ్చి ఈ రోజుకి మార్చి వరకు మనకి సమయం ఉన్నా కూడా ఈ రోజుకి మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ బుకింగ్లు చేసుకున్నారు. దాదాపు 90 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఎవరైతే బుకింగ్లు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు మనం ఇచ్చాం. అంటే ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నామో మీరు తెలుసుకోవాలి. ఆర్థిక ఇబ్బందుల్లో కూడా రాబోయే రోజుల్లో ఇంకా తల్లికి వందనం అనే కార్యక్రమం 15,000 రూపాయల చొప్పున ప్రతి బిడ్డకి చదువు కోసం ప్రభుత్వం నుంచి మన సూపర్ 6లో మనం ఆ రోజు మాట ఇచ్చాం. అది కూడా తీర్చబోతున్నాం. సంక్షేమం అయిపోయింది. అభివృద్ధి విషయంలో ఏ విధంగా పెట్టుబడులు తీసుకొస్తున్నామో, ఏ విధంగా రాబోయే రోజుల్లో స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 కోసం ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నామో మీరు గమనించాలి. కష్టపడుతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఆయనకున్న బాధ్యతని పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, అటవీ శాఖ మంత్రిగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. మీరందరూ కూడా ఓపికతోటి, సహనంతో ఆయన నాయకత్వంలో
మనం చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. చాలా అవసరం. ఎందుకంటే దుష్ప్రచారం చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆవేశంగా సీన్ గారు పాపం ఏ విధంగా మీకు చెప్పారు ఇందాక చూడండి. సోషల్ మీడియా అనేది అది ఒక కత్తి లాంటిది. చాలా జాగ్రత్తగా దాన్ని ఉపయోగించాలి. ఎందుకంటే రెండు సైడ్స్ కూడా అది కత్తిలాగానే ఉంటుంది. మనం ఉపయోగించాల్సింది సోషల్ మీడియా మనం చేసే మంచి పనుల గురించి, మనం ఏ విధంగా భవిష్యత్తులో ఒక మంచి ప్రణాళికతోటి మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాం, ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాం, అటువంటి అంశాలను దయచేసి మీరు ప్రస్తావించండి. వ్యక్తిగత ఆరోపణలు కావాలని కొంతమంది రకరకాలుగా ఏదో విధంగా కూటమిలో ఒక మార్పు తీసుకొచ్చే విధంగా కొంతవరకు ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మీరెవరు కూడా ఎక్కడ కూడా పొరపాటుకు లేకుండా క్షేత్రస్థాయిలో మీరు వివరించండి. ఎందుకంటే కొంతమంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, చైర్మన్లు, అదేవిధంగా మన శాసనసభ్యులు అందరూ కూడా మీరు ఏ విధంగా అనుకుంటున్నారో మీ గలం వాళ్ళు వినిపిస్తున్నారు, చెప్తున్నారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చారు. చెప్పలేదని అనుకోబాకండి. మీరు ఏ సమస్యలు అయితే మీరు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల గురించి వివరించారు. ఎందుకంటే పార్టీ కోసం మొదటి రోజు నుంచి పనిచేసిన మన జన సైనికులు, మన వీర మహిళలు ఖచ్చితంగా నియోజకవర్గంలో కొన్ని ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. కానీ అది మర్చిపోయినంత మాత్రం కాదు. కొంచెం సమయం ఇద్దాం అనుకున్నాం, నిదానంగా మాట్లాడతాం. నాయకత్వం బలోపేతం చేసుకోవాలి. మన స్ట్రక్చర్ మనం ఏర్పాటు చేసుకోవాలి. జిల్లా కార్యవర్గం నుంచి మండల స్థాయి కార్యవర్గం, అక్కడి నుంచి గ్రామ స్థాయి కార్యవర్గం మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం 100% ఉంది. ఆ స్ట్రక్చర్ ఏర్పడినప్పుడే జవాబుదారితనం పెరుగుతుంది, మనలో కూడా ఒక పట్టుదల వస్తుంది. మొన్న జరిగిన నీటి సంఘాల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నేను పిలిపించాను మా నాయకులందరికీ కూడా, దయచేసి ఇప్పటి నుంచి మీరు ఎప్పుడు అయినా సరే పార్టీ తరఫున వెళ్ళినప్పుడు సింగిల్గా వెళ్ళబాకండి. మీరు ఖచ్చితంగా ఆ నియోజకవర్గ స్థాయిలో ఉన్న 5-10 మందో కలిసి సమిష్టిగా వెళ్ళి చర్చల్లో పాల్గొని మన నాయకులకి మీరు న్యాయం చేసే విధంగా ఆ పార్టీ పదవులు కానివ్వండి, క్షేత్రస్థాయిలో ఉన్న పదవులు కానీ మీరు తీసుకునే విధంగా నిలబడండి. అంతేగాని నేను ఎమ్మెల్యే గారు మాట్లాడేసుకున్నాం, లిస్ట్ ఇచ్చేసామంటే సరిపోదు. జనసేన పార్టీలో ఆ ప్రజాస్వామ్యబద్ధంగా అదేవిధంగా మనం కూడా సమాధానం చెప్పుకునే విధంగా ఉండాలి. దానికోసం సమిష్టిగా మన నాయకత్వం పెరగాలి. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాలని మీరు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో పాటించాలి. మీరు ఎప్పుడైనా సరే